కడప జిల్లా బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం పీపీ కుంట సమీపంలో రేగిమానుకుంట వద్ద మంగళవారం సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ వారి సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రవాణాకు సిద్ధంగా ఉంచిన 59 ఎర్రచందనం దుంగలను, 4 ముద్దాయిలను, ఓ అశోక్ లేలాండ్ వాహనం, 2 మోటార్ బైకులు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా చెట్లను నరికినా, వాటిని అమ్మినా, కొన్నా, వాటి రవాణాలో పాల్గొన్నా వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ యుగంధర్, రూరల్ ఇన్స్పెక్టర్ విజయసింహ, సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. గతంలో చిన్నయ్య కూడా పనిచేసేవారు ఈ యొక్క ఫారెస్ట్ ఆచరణ. అదేవిధంగా ఇంజనీర్ సంబంధించిన రామరెడ్డి కూడా నన్ను అరెస్ట్ చేశాను. మిగతా ముగ్గురు ఒక పారిపోయినారు, వాళ్ళు కూడా విచారిస్తున్నాను. అక్కడ ఒక అశోక్ లేలాండ్ వెహికల్ సంబంధించి 50 దుమ్మలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ 2 మోటార్ సైకిల్స్ సీజ్ చేశాము, 6 దుంగలు సీజ్ చేశాము. ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్, ఆ దుంగలు 150